హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ ఎడ్యూవర్స్. లాస్ట్ వీడియోలో మనం గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వీడియో ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ట్యూటోరియల్, మనం ఈ వీడియోలో రెగ్యులరైజేషన్ అంటే ఏంటో చూడబోతున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్, L1 రెగ్యులరైజేషన్, L2 రెగ్యులరైజేషన్ అండ్ మెనీ చూద్దాం. నెక్స్ట్ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, అలాగే ఓవర్ ఫిట్టింగ్కి అండర్ ఫిట్టింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఈ రెండింటిని కాకుండా బెస్ట్ ఫిట్ మోడల్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ట్రైన్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. What is underfitting and overfitting in machine learning and how to deal with it? అండర్ఫిట్టింగ్ అంటే ఏంటి, ఓవర్ఫిట్టింగ్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఓవర్ఫిట్టింగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్. అసలు ఓవర్ఫిట్టింగ్ అంటే ఏంటి? ఓవర్ఫిట్టింగ్ అంటే మనం ఒక డేటాని ట్రైన్ చేసేటప్పుడు ట్రైనింగ్ డేటా అండ్ టెస్టింగ్ డేటా అనేది ఉంటుందని మనకి ఆల్రెడీ క్లియర్గా తెలుసు. ఆ ట్రైనింగ్ డేటా అనేది ఎప్పుడైతే చాలా ఎక్కువగా అంటే మోర్ ట్రైనింగ్ డేటా అనేది ఎక్కువ ట్రైన్ అయినప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అనే ప్రాబ్లం అనేది అక్కరైద్ది. అంటే మన డేటా ట్రైనింగ్ డేటాతో పాటు ఎర్రర్ అండ్ నాయిస్ కూడా ట్రైన్ అయిపోతే అప్పుడు మనకు ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ని మనం రెడ్యూస్ కూడా చేయొచ్చు కొన్ని టెక్నిక్స్ వాడి. సో ఫస్ట్ ఓవర్ ఫిట్టింగ్లో మనకి ఏంటి మెయిన్ ప్రాబ్లం? ట్రైనింగ్ డేటా అనేది ఎక్కువగా ట్రైన్ అవుతుంది మోడల్. అది రెడ్యూస్ చేయడానికి మనకి ఇక్కడ 3 వేస్ చూపిస్తుంది: ఫీచర్ స్పేస్, పారామీటర్ స్పేస్, శాంపుల్ స్పేస్. ఫీచర్ స్పేస్, పారామీటర్ స్పేస్ అనేది రెడ్యూస్ చేయాలి, అంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అండ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ తగ్గిస్తే ఓవర్ ఫిట్టింగ్ అనేది తగ్గిద్ది. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇంక్రీజ్ చేస్తే ఓవర్ ఫిట్టింగ్ అనేది తగ్గిద్ది. నెక్స్ట్ హౌ టు ట్యాకిల్ ఓవర్ ఫిట్టింగ్, ఇది కూడా అదే టైప్. ఇంక్రీజ్ ట్రైనింగ్ డేటా, మన ట్రైనింగ్ డేటాని కరెక్ట్ టైప్లో ఇంక్రీజ్ చేసుకున్నా కానీ, లేదంటే మోడల్ యొక్క కాంప్లెక్సిటీ తగ్గించాలి. తర్వాత ఎర్లీ స్టాపింగ్, అంటే ఇది మనకి ఇప్పుడు రాదు. ఎర్లీ స్టాపింగ్ అనేది డీప్ లెర్నింగ్లో ప్రాసెస్. నెక్స్ట్ రిడ్జ్ రెగ్యులరైజేషన్ అండ్ డ్రాప్ అవుట్, ఇవి కూడా డీప్ లెర్నింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి? అక్కడే ఉంది. వెన్ ఏ మోడల్ హ్యాస్ not learned the patterns in training data well and is unable to generalize well on the new data. అంటే ఒక ట్రైనింగే కరెక్ట్గా అవ్వలేదు, ఇంకా టెస్టింగ్ ఏమవుతుంది? టెస్టింగ్ కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేదు. దాన్ని అండర్ ఫిట్టింగ్ అంటారు. అంటే హై ఎర్రర్ ఆన్ బోత్ అనమాట. అంటే ట్రైనింగ్ డేటా అండ్ టెస్టింగ్ డేటా మీద హై ఎర్రర్ అనేది. అండర్ ఫిట్టింగ్ ఈజ్ లైక్ ట్రయింగ్ టు ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ త్రూ ఏ బంచ్ ఆఫ్ కార్నర్ పాయింట్స్ ఆర్ కర్వ్ పాయింట్స్. అంటే ఒక బంచ్ ఆఫ్ కర్వ్ పాయింట్స్కి ఒక స్ట్రైట్ లైన్ గీయడాన్ని అండర్ ఫిట్టింగ్ అంటారు. నెక్స్ట్ అండర్ ఫిట్టింగ్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? ఇంక్రీజింగ్ మోడల్ కాంప్లెక్సిటీ, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అండ్ మెనీ, అండ్ రిమూవింగ్ ద నాయిస్, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఎపోక్స్. ఇలా ఈ 4 మెథడ్స్ వాడి మనం అండర్ ఫిట్టింగ్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ అప్లై చేసి, అలాగే ఎక్కువ డేటాని రిమూవ్ చేసి, మోడల్ కాంప్లెక్సిటీ తగ్గించి, ఎపోక్స్ కూడా తగ్గించి. ఇక్కడ మనం క్లియర్గా అండర్ ఫిట్టింగ్ వర్సెస్ ఓవర్ ఫిట్టింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు అండర్ ఫిట్టింగ్ ఏంటి, ఓవర్ ఫిట్టింగ్ ఏంటి, కరెక్ట్ మోడల్ ఎలా ఉంటుందో మీరు ఇమేజ్ చూస్తే క్లియర్గా ఉంటుంది. అండర్ ఫిట్టింగ్లో ఏమైద్ది? పెర్ఫార్మ్స్ పూర్లీ ఆన్ ట్రైనింగ్ డేటా. అదే బ్యాలెన్స్డ్లో ఏమైద్ది? కరెక్ట్గా ఆప్టిమల్గా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే అలా. అదే ఓవర్ ఫిట్టింగ్లో ఏమైద్ది? అలా పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్కి అండర్ ఫిట్టింగ్కి ఇక్కడ క్లియర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న డిఫరెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. మోడల్ ఫిట్స్ టూ క్లియర్లీ టు ద ట్రైనింగ్ డేటా, మోడల్ డస్ నాట్ ఫిట్ టు ద ట్రైనింగ్ డేటా యాజ్ వెల్ యాజ్ ఎనఫ్. అదేంటి? అండర్ ఫిట్టింగ్. నెక్స్ట్ మోడల్ క్యాప్చర్స్ నాయిస్ అండ్ ర్యాండమ్నెస్ ఇన్ ద డేటా, ఓవర్ ఫిట్టింగ్లో. అండర్ ఫిట్టింగ్లో అండర్లయింగ్ ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ ఇన్ ద డేటా. మోడల్ ఈస్ టూ కాంప్లెక్స్, మోడల్ ఈస్ టూ సింపుల్ అండర్ ఫిట్టింగ్లో. ఎందుకు మోడల్ టూ కాంప్లెక్స్ ఓవర్ ఫిట్టింగ్లో? ఎక్కువ ట్రైనింగ్ డేటా నాయిస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి మోడల్ టూ కాంప్లెక్స్. అలా గుడ్ పెర్ఫార్మెన్స్ అండ్ ట్రైనింగ్ డేటా, పూర్ పెర్ఫార్మెన్స్ అండ్ టెస్ట్ డేటా, ఓవర్ ఫిట్టింగ్. మనకు తెలిసిందే ఓవర్ ఫిట్టింగ్కి అండర్ ఫిట్టింగ్కి ఎలా చదివామో అంతే. పూర్ పెర్ఫార్మెన్స్ అండ్ ట్రైనింగ్ డేటా, అండర్ ఫిట్టింగ్. ఇలా ఈ రెండు కలిపి డిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఒక మోడల్ని ట్రైన్ చేసాం, పెర్ఫామ్ వెల్ ఆన్ టెస్ట్ డేటా. అది పెర్ఫామ్ చేసింది అనుకో వెల్గా టెస్ట్ డేటా మీద, కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తే అది గుడ్ మోడల్ అని. లేదు పెర్ఫామ్ చేయకపోతే అప్పుడు ఏం చెక్ చేయాలి మనం? ట్రైనింగ్ డేటా కూడా అవ్వకపోతే అది ఓవర్ ఫిట్టింగ్. అది కూడా బాగా కరెక్ట్గా అయితే అప్పుడు అండర్ ఫిట్టింగ్. ఇక్కడ మనం ఒక మోడల్ని చూసుకోవచ్చు. డిఫరెన్సెస్ సేమ్. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అండర్ ఫిట్టింగ్, గుడ్ మోడల్, ఓవర్ ఫిట్టింగ్. అండర్ ఫిట్టింగ్ మోడల్ డజంట్ క్యాప్చర్ ఎనీ మోడల్ ఏ లాజిక్ని క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే అసలు ట్రైనింగ్ అవ్వదు కదా, ఇంకే లాజిక్ క్యాప్చర్ చేస్తుంది. అది గుడ్ మోడల్ అంటే అండర్లయింగ్ లాజిక్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది. ఇమేజ్ చూసుకున్నట్టయితే
క్లియర్గా అర్థమవుతుంది. అండర్ ఫిట్టింగ్కి, జస్ట్ రైట్కి, ఓవర్ ఫిట్టింగ్కి. అండర్ ఫిట్టింగ్ అంటే అసలు ఫిట్టే అవ్వలేదు, జస్ట్ రైట్ కరెక్ట్గా ఫిట్ అయింది. ఓవర్ ఫిట్టింగ్ ఓవర్గా ఫిట్ అయింది ఆ ఇమేజ్లో చూసుకున్నట్టయితే. కాబట్టి ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ బయాస్ వేరియన్స్ యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెగ్యులరైజేషన్. ఇప్పుడు దాకా ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులరైజేషన్. మెషిన్ లెర్నింగ్లో రెగ్యులరైజేషన్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ వాడతామో చూద్దాం. రెగ్యులరైజేషన్ ఇది స్ట్రాటజీ ఫర్ రెడ్యూసింగ్ మిస్టేక్స్ అండ్ అవాయిడింగ్ ఓవర్ ఫిట్టింగ్ బై ఫిట్టింగ్ ద ఫంక్షన్ సూటబుల్లీ ఆన్ ద సప్లైడ్ డేటా సెట్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. అసలు రెగ్యులరైజేషన్ అంటే ఏంటి? రెగ్యులరైజేషన్ అంటే మనకి ఓవర్ ఫిట్టింగ్ వస్తుంది మోడల్లో, ముందే చూసాం. ఆ ఓవర్ ఫిట్టింగ్ని మనం తగ్గించడానికి వాడేదే రెగ్యులరైజేషన్. దీనిలో 3 టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్స్ ఉంటాయి. L1 రెగ్యులరైజేషన్, L2 రెగ్యులరైజేషన్ అండ్ ఎలాస్టిక్ నెట్ రెగ్యులరైజేషన్. ఫస్ట్ L1 రెగ్యులరైజేషన్ని మనం లాసో రిగ్రెషన్ అని కూడా అంటాము. లాసో రిగ్రెషన్ ఫుల్ ఫామ్ అక్కడ ఉంది. లాసో అంటే లీస్ట్ అబ్సల్యూట్ ష్రింకేజ్ అండ్ సెలక్షన్ ఆపరేటర్ రిగ్రెషన్. అసలు లాసో రిగ్రెషన్ అంటే ఏంటి, దాన్ని L1 రిగ్రెషన్ అని కూడా అంటాం. ఇది ఎలా ఉంటుందో ఇక్కడ ఈ ఫార్ములా బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. లాసో రిగ్రెషన్ ఈజ్ సిమిలర్ టు రిడ్జ్ రిగ్రెషన్ మనం కొంచెం ముందుకెళ్ళాక చూద్దాం. నెక్స్ట్ ఇట్ వర్క్స్ బై ఇంట్రడ్యూసింగ్ ఏ బయాస్ టర్మ్ జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్వేరింగ్ ద స్లోప్. జస్ట్ మనకున్న మినిమం స్క్వేర్ రెసిడ్యుయల్స్కి ఒక స్లోప్ని యాడ్ చేస్తాం. అదే లాసో రిగ్రెషన్, ఒక పెనాల్టీ టర్మ్ కింద. అప్పుడు ఏమవుతుంది, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్వేరింగ్ ద స్లోప్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద స్లోప్ ఈస్ యాడెడ్ యాజ్ ఏ పెనాల్టీ టర్మ్. ఒక పెనాల్టీ టర్మ్ కింద మనం ఆ స్లోప్ అనేది యాడ్ చేస్తాం. అది L1 రెగ్యులరైజేషన్ లాసోలో. అదే ఇదిగోండి ఈ ఫార్ములా చూస్తే లాస్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ మన డేటాకి ప్లస్ స్లోప్ అనేది యాడ్ చేసాం. అదే లాసో రిగ్రెషన్ ఆర్ L1 రిగ్రెషన్ అంటే. రిడ్జ్ రిగ్రెషన్ మనం L2 రిగ్రెషన్ అని కూడా అంటాం. ఇక్కడే మనకి క్లియర్ డెఫినేషన్ ఉంది. ఏ స్పెషలైజ్డ్ టెక్నిక్ దట్ ఈస్ యూజ్డ్ టు అనలైజ్ మల్టిపుల్ రిగ్రెషన్ డేటా విచ్ ఈస్ మల్టీకోలినియర్ ఇన్ నేచర్. రిడ్జ్ రిగ్రెషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రెగ్యులరైజేషన్ టెక్నిక్ బట్ ఈస్ నాట్ యూజ్డ్ వెరీ వైడ్లీ. ఇది దేనికి మెయిన్గా మల్టిపుల్ రిగ్రెషన్ డేటాకి రిడ్జ్ రిగ్రెషన్ అనేది ఎక్కువగా వాడతాం. L1 రిగ్రెషన్లో ఏం చేసాం, మనం జస్ట్ ఒక స్లోప్ టర్మ్ అనేది యాడ్ చేసాం మన లాస్కి. ఇక్కడ ఆ స్లోప్ యొక్క స్క్వేర్ టర్మ్ అనేది యాడ్ చేస్తాం రిడ్జ్ రిగ్రెషన్లో. అది మీరు ఫార్ములాలో లాస్ట్లో చూసుకుంటే అర్థమవుతుంది. లాంబ్డా ఇంటూ K = 1 to capital K బీటా K స్క్వేర్ అనేది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసే స్క్వేర్ టర్మ్ అనమాట. అక్కడ స్లోప్ యొక్క స్క్వేర్ని ఇక్కడ యాడ్ చేస్తాం. రిడ్జ్ రిగ్రెషన్ పెనలైజ్ ద సైజ్ ఆఫ్ ది రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ బేస్ ఆన్ ఎల్ స్క్వేర్ నార్మ్స్ అనమాట. లాంబ్డా అనేది పారామీటర్. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం, రిడ్జ్ రిగ్రెషన్లో మనం స్క్వేర్ టర్మ్ అనేది యాడ్ చేస్తాం. ఇది ఫార్ములా, లాస్ ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ ప్లస్ బీటా స్క్వేర్ టర్మ్. అది రిడ్జ్ రిగ్రెషన్ అంటే. నెక్స్ట్ ఎలాస్టిక్ నెట్ రెగ్యులరైజేషన్ అంటే బోత్ L1 అండ్ L2 రెగ్యులరైజేషన్ కలిపి ఎలాస్టిక్ నెట్ రెగ్యులరైజేషన్ కానీ రిగ్రెషన్ అని. సో ఇది ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ అండ్ బెస్ట్ ఫిట్టింగ్ మోడల్. నాకు తెలిసి ఈ వీడియో చూసాక మీకు ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ అండ్ బెస్ట్ ఫిట్ మోడల్ ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. అలాగే రెగ్యులరైజేషన్ అండ్ ఇట్స్ టైప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.